బేల మండలంలోని జునోని మండల పరిషత్ పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని కోరుతూ మండల విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట గ్రామస్తులు గురువారం ఆందోళన చేపట్టారు. కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడి బదిలీ జరిగిందని, కానీ ఇంతవరకు ఈ పోస్టులో వేరే ఉపాధ్యాయుడు రాలేదని తెలిపారు. కొత్త ఉపాధ్యాయుడు రాకముందే పాఠశాల నుండి ఉన్న ఉపాధ్యాయుడిని ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. వెంటనే మండల విద్యాధికారి స్పందించి ఈ పోస్టును భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే డీఈఓ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. వినతి పత్రం ఇవ్వడానికి ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. మా జునోని ఎంపీపీఎస్ స్కూల్లో దగ్గర 41 to 38 పిల్లలు ఉన్నారు. అందులో ఇంతకుముందు మా జునోనిలో 2 టీచర్లు రెగ్యులర్ ఉండే. ఒక టీచర్ ఏమో మొన్న 15 రోజుల క్రితం రిలీవ్ చేసిండ్రు. అది రిలీవ్ ఎట్లా చేసిండ్రో న్యాయం ప్రకారం మాకు చెప్పాలి. ఆయన ప్లేస్లో కొత్త టీచర్ రావాలని ఎంఈఓ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. మాకు కనీసం 2 టీచర్ రెగ్యులర్ ఉంటేనే మా జునోని పిల్లలకు న్యాయం జరుగుతుందని ఈరోజు మేము ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి స్ట్రెంత్ తక్కువ ఉంటే ఓకే, స్ట్రెంత్ ఉన్న తర్వాత కూడా 2 టీచర్ లేకపోతే రోజు ఒక టీచరు వేరే స్కూల్ నుంచి వస్తున్నారు, కిరాయి లెక్క చెప్తున్నారు. మరి ఇది న్యాయమేనా అని ఎంఈఓ గారితో మాట్లాడడం జరిగింది. మండే రోజు నుంచి వినతి పత్రం ఇచ్చిన